మనలో చాలా మందికి బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లో ఉన్న బెనిఫిట్స్ ఏంది? మన డ్రాబ్యాక్స్ ఏంది? అసలు జాయినింగ్ ఫీజ్ ఏముంటది? అండ్ హిడెన్ ఫీజెస్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఇది మనకి మెటల్ కార్డ్‌తో వస్తుంది. అసలు మెటల్ కార్డ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటదా? ప్లాస్టిక్ కార్డ్‌తో కంపేర్ చేసుకుంటే? అసలు ఇది ఎవరెవరు తీసుకోవచ్చు? తీసుకుంటే వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటదనేది అయితే క్లియర్‌గా అయితే మాట్లాడదలుచుకున్నాననమాట. అండ్ ఈ వీడియోని ఒకసారి మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ కార్డ్ తీసుకోవడం అయితే మీకు ఒక మంచి బెనిఫిట్ అయితే అవుతుంది తప్పితే చార్జెస్ అయితే మీకు ఎటువంటి ఏం ఫేస్ చేయరనమాట. ఈ కార్డ్ మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో అది ఏంటిది? ఎలా ఉంటుంది అయితే మీకు నేను త్రూ అవుట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఏదైనా ఒకటి మంచి విషయం ఈ కార్డ్ నుంచి మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్. నేను తీసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు చూసుకున్నట్టయితే మనకి వీసా వేరియంట్లు అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ కార్డు వచ్చరికి మనకి 3 నెట్వర్క్లు అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ దాంతో పాటుగా మనకి 6 బ్యాంక్స్ తో అయితే వీళ్ళు టైఅప్ అయ్యి 1 కార్డ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ సిఎస్బి బ్యాంక్ వచ్చరికి మనకి మాస్టర్ కార్డులు అయితే అవైలబుల్ ఉంది. ఫెడరల్ బ్యాంక్ వచ్చరికి వీసా కార్డులు అయితే అవైలబుల్ ఉంది. ఎస్బీఐ బ్యాంక్ వచ్చరికి ఏంటంటే మనకి వీసా వేరియంట్లు అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. అండ్ ఇండియన్ బ్యాంక్ వచ్చరికి రూపే అండ్ వీసా వేరియంట్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. సో మొత్తం 6 బ్యాంక్స్ అండ్ 3 నెట్వర్క్స్ అయితే మనకి ఈ కార్డ్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే దీంట్లో జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 0 అనమాట. అండ్ యాన్యువల్ ఫీజు కూడా మనకి 0 అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి మెటల్ కార్డ్ తో అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు మీకు మెటల్ కార్డ్ కావాలా ప్లాస్టిక్ కార్డ్ కావాలని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెటల్ కార్డ్ తీసుకున్నా సరే మీకు ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు 6 months లోపల ఈ కార్డ్ కనుక మీరు క్లోజ్ చేసుకుందాం అని అనుకుంటే మెటల్ కార్డ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 3000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అండ్ ప్లాస్టిక్ కార్డ్కి వచ్చేసరికి ఎటువంటి ₹1 కూడా మీకు చార్జెస్ అయితే లేవన్నమాట. ఆఫ్టర్ 6 months తర్వాత కనుక మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి చార్జెస్ అయితే మీకు ఉండదు. ఇది క్లోజ్ చేసుకోవడం కంటే యూజ్ చేసుకోవడంలో మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో ఇంకో మంచి బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీరు రివార్డ్స్ అనేది రిడీమ్ చేసుకుందాం అనుకుంటారో మీకు ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అయితే మీకు ఇక్కడ అప్లికబుల్ అయితే అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ రివార్డ్స్ వచ్చేసరికి మనకి 50 రూపీస్కి ఒక రివార్డ్ పాయింట్ చొప్పున మనకి 100 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ మీరు ఈ కార్డ్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వన్ కార్డ్ అనే యాప్ ఉంటుంది కదా. సో వన్ కార్డ్ యాప్ నుంచి అయితే డైరెక్ట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీకు ఈ కార్డ్ రిసీవ్ అయిన తర్వాత కూడా మీకు ఏదైతే వీళ్ళు ఈ బ్యాంక్ తో టైఅప్ అయ్యారు, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, సిఎస్బి బ్యాంక్ కానీ ఇలా ఏ బ్యాంక్ చూసుకున్నా సరే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి యాప్ సపోర్ట్ అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ మీరు మొత్తం ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మీ స్టేట్మెంట్ కానివ్వండి, మీ లిమిట్స్ కానివ్వండి, మీ కార్డ్ కంట్రోల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వచ్చేసరికి మీకు ఏంటంటే వన్ యాప్ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి మొత్తం 2 డిఫరెంట్ యాప్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో మనకి ప్లాస్టిక్ కార్డ్ తో కంపేర్ చేసుకుంటే వన్ మెటల్ కార్డ్ లో మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే ఎటువంటి బెనిఫిట్స్ అనేది లేదు ఫ్రెండ్స్. మీరు అయితే ప్లాస్టిక్ కార్డ్ యూస్ చేస్తారో సేమ్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి మెటల్ కార్డ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన మెటల్ కార్డ్ ఎందుకు తీసుకోవాలంటే చూడడానికి కానీ పట్టుకోవడానికి కానీ ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ ని పోగొట్టుకున్నా రీప్లేస్ చేసుకోవాలన్నా సరే 3000 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. మెటల్ కార్డ్ మీ దగ్గర పోయింది, ప్లాస్టిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీ కార్డ్ రీప్లేస్మెంట్ ఫీ అని కూడా ఎటువంటిది ఉండదు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనకి ప్రతి 100 రూపీస్ కి 2 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. సో ఈ 2 రివార్డ్ పాయింట్స్ ని నేను ఎప్పుడైనా సరే రెడీమ్ చేసుకోవచ్చా, దానిలో ఏమైనా ఎక్స్పైరీ ఉంటుందంటే ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదనమాట. ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళు వచ్చరికి ఎప్పుడైతే మీకు రివార్డ్ పాయింట్స్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతూ వస్తుంటాయో ఆ క్రెడిట్ అండ్ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పటికీ ఎక్స్పైర్ అయితే అవ్వనమాట. కానీ ఈ కార్డ్ ని ఎవ్రీ ఇయర్ మీరు ఈ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కసారి ఎక్కడైనా సరే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కార్డ్ వచ్చరికి అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక్కసారి అయితే మీరు ఈ కార్డ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక ఇయర్ మొత్తంలో కనుక మీరు ఒక్కసారి కూడా ఈ కార్డ్ ని యూస్ చేయలేదు అనుకోండి, మీ రివార్డ్ పాయింట్స్ అనేది మీకు ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక మెయిన్ బెనిఫిట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ వెబ్సైట్ లో వచ్చరికి ఏమని ప్రమోట్ చేసుకుంటున్నారంటే 5x రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చరికి టాప్ 2 స్పెండ్స్ మీద వీళ్ళు ఒక 5 కేటగిరీస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది గ్రోసరీస్ కానివ్వండి, ఆఫ్లైన్ స్పెండ్స్, ఆన్లైన్ స్పెండ్స్, ఆర్ఎల్స్ పెట్రోల్ బిల్ కానివ్వండి, ఏదైనా పర్లేదు. ఇలా మనకి ఒక టాప్ 5 కేటగిరీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇచ్చిన 5 కేటగిరీస్ ఎనీ 3 కేటగిరీస్ అయితే మీరు 750 పైన అయితే మీరు యూస్ చేసి ఉండాల్సి ఉంటుంది అనమాట. అయితే గ్రోసరీస్ అనుకోండి, గ్రోసరీస్ లో మీరు 750 ప్లస్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ అనుకోండి, దాంట్లో కూడా 750 ప్లస్ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఆఫ్లైన్ స్పెండ్స్ ఆర్ పెట్రోల్ బంక్ అనుకోండి, ఎనీ 3 కేటగిరీస్ లో వచ్చరికి మీరు ఏంటంటే 750 ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఆ 3 కేటగిరీస్ ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఈ 3 కేటగిరీస్ లో ఏదైతే టాప్ 2 స్పెండ్స్ ఉంటాయో దాంట్లో వచ్చరికి మీకు రెగ్యులర్ గా 100 రూపీస్ కి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దానిలో వచ్చరికి ఏంటంటే మనకి ఇక్కడ 5x చేస్తున్నారు అనమాట. అంటే అరౌండ్ మీకు ప్రతి 100 రూపీస్ వచ్చరికి 10 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు వస్తుంది అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ మనకి రిడీమ్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ 100 రివార్డ్ పాయింట్స్ వచ్చరికి మనకి 10 రూపీస్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా చూసుకుంటే మీకు 10 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడైనా సరే ఒక 1000 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేశారని
అనుకోండి, మనకి అది 750 రూపీస్ క్రాస్ అవుతుంది కదా. సో ఇలా క్రాస్ అయినప్పుడు ఏంటంటే జనరల్ గా ఎంత వస్తుంది, 1000 రూపీస్ యూస్ చేస్తే 20 రివార్డ్ పాయింట్స్ ఏమో వస్తాయి. సో ఈ 20 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు 5x అయితే అయిపోతుంది అనమాట. అలా చూసుకుంటే 100 రివార్డ్ పాయింట్స్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. 100 రివార్డ్ పాయింట్స్ అంటే మనకి వచ్చేదంతా 10 రూపీస్ రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అంటే 1000 కి 10 రూపీస్ అంటే 1% రిటర్న్స్ అయితే ఈ కార్డ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి పెద్ద బెనిఫిట్స్ అనేది ఏం రావట్లేదు. ఇలా మనకి మైల్ స్టోన్ అచీవ్ చేయడం ద్వారా మనకు వచ్చే రివార్డ్ రేట్ అనేది మారడం ద్వారా అయితే మనకి వచ్చే బెనిఫిట్ అనేది ఏం ఉండదు అనమాట. కానీ ఈ కార్డ్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్కడ బెనిఫిట్ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని త్రూ వన్ కార్డ్ యాప్ ద్వారా, మనకు వన్ కార్డ్ యాప్ లో చూసుకున్నట్టయితే మనకి ఆఫర్స్ అనే సెక్షన్ ఉంటుంది అనమాట. వన్ కార్డ్ యాప్ లో చూసుకున్నట్టయితే బాటమ్ రైట్ కార్నర్ లో మీకు ఆఫర్స్ అనే సెక్షన్ ఉంటుంది అనమాట. ఈ ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళి కనుక మీరు మీ నియర్ బై స్టోర్స్ లో, అది ఫ్యాషన్ ఏ కానివ్వండి, ఫుడ్ ఏ కానివ్వండి, పెట్రోల్ ఏ కానివ్వండి, ఇలా మనకి ఎనీ కేటగిరీలో చూసుకున్నట్టు కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ ఆఫర్ లో సరికి మీకు ఏంటంటే అప్ టు 10% వరకు మీకు క్యాష్ బ్యాక్ అని అనుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి మీకు అప్ టు 10% వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు రివార్డ్స్ రూపంలో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ మీరు ఒక 1000 రూపీస్ మీరు స్పెండ్ చేశారు అనుకోండి, ఈ 1000 రూపీస్ లో వచ్చేసరికి మనకి అప్ టు 10% వరకు అనమాట. కేటగిరీని బట్టి మనకు మారుతూ ఉంటుంది అనమాట. కనుక మీరు ఫుడ్ యూస్ చేసుకున్నారు అనుకోండి, దాని మనకు ఒకసారి 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యాషన్ కి యూస్ చేసుకున్న సరే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూయల్ కి యూస్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఫ్యూయల్ స్టేషన్ ని బట్టి మనకి పర్సెంటేజ్ అనేది మారుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇండియన్ ఆయిల్ కానీ హెచ్పీ కనుక పెట్రోల్ కొట్టించారు అనుకోండి, మీకు 8% అనేది రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఇలా మనకు వచ్చేసరికి ఏంటంటే కొన్ని కేటగిరీస్ లో చూసుకుంటే మనకి 40%, 20% వీళ్ళు రిటర్న్స్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కానీ ఈ కేటగిరీస్ అన్నిట్లలో మనకి అన్ని రెస్టారెంట్స్ అయితే లేవు. ఇప్పుడు ఒకవేళ మీరు డైనింగ్ వెళ్దాం అనుకోండి, అందులో అన్ని రెస్టారెంట్స్ అయితే లేవు అనమాట. ఒకవేళ కనుక మీరు ఫ్యాషన్ ఏదైనా కావాలనుకోండి, జూడియో కానీ రిలయన్స్ ట్రెండ్స్ కానీ ఇలా వెళ్ళారనుకోండి, దాంట్లో సరికి మనకి మినిమం ఇంత స్పెండ్ చేస్తేనే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందంటే వీళ్ళు చెప్తున్నారు అనమాట. కానీ దీంట్లో మనకి ఇప్పుడు మీరు జూడియోకి వెళ్ళారనుకోండి, జూడియోకి వచ్చేసరికి ఏంటంటే మనకి 1500 to 1800 అయితే మీరు షాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా షాప్ చేసినందుకు కానీ దాంట్లో మీకు 5% అప్ టు 50 రూపీస్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆఫ్లైన్ స్పెండ్స్ లో మనకి క్యాష్ బ్యాక్స్ వచ్చే కార్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మనకి ఎంత చెప్పినా సరే రివార్డ్స్ అనేది ఆఫర్ చేస్తారు, లేదా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5%, 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ మనకి ఫ్యాషన్, ఫుడ్ అనే కాదు, మీకు ఎలక్ట్రానిక్స్ మీద కూడా ఉంది మనకి ఆఫర్. చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా ఉంది. సో మనకైతే చాలా కేటగిరీస్ అయితే వీళ్ళు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి అది వచ్చేసరికి 1% నుంచి వెళ్ళి 40% వరకు కూడా, అండ్ దాంతో పాటుగా మనకి కొన్ని కోర్సులు ఏంటంటే మనకి ఫ్లాట్ డిస్కౌంట్స్ కూడా అయితే వీళ్ళు ఈ కార్డ్ మీద ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు స్పెండ్ చేద్దాం అనుకుంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసుకొని, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టే ఆఫర్ ఉందని అయితే మీరు చెక్ చేసేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే మనకి మంచి ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ ఫ్యాషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది కదా. మ్యాక్స్ ఫ్యాషన్స్ లో కనుక మీరు 2000 రూపీస్ అయితే ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, దాంట్లో మనకి ఫ్లాట్ 500 రూపీస్ అనేది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఆఫర్స్ వచ్చేసరికి వన్ కార్డ్ అయితే చాలా అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. వేరే ఏ కార్డ్ లో చూసుకున్నా సరే మనకి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చే విధంగా అయితే ఎటువంటి కేటగిరీస్ అయితే లేవు అనమాట. మాక్సిమం మనకి ఎంత వరకు వస్తుంది, అరౌండ్ 5 to 10% వరకు అయితే మనకి ఆఫర్ అయితే వస్తుంది అనమాట. కానీ అదే వన్ కార్డ్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 2000 లో ఆల్మోస్ట్ ఫ్లాట్ 500 రూపీస్ అని అంటే మనకి ఎంత తగ్గుతున్నట్టు 25% తగ్గుతున్నట్టు అనమాట. ఈ విధంగా అయితే మనకి ఈ ఆఫర్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఓకే, ఈ ఆఫర్ వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఈ ఒక్కటి ఆఫర్, వేరే ఆఫర్స్ ఏం లేవా అని అనుకుంటే, ఎవరైతే మనీని రొటేట్ చేద్దాం అనుకుంటారో, త్రూ పెట్రోల్ బంక్ ద్వారా అయితే మనీని రొటేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే మంచి ఆఫర్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. ఎనీ పెట్రోల్ బంక్, ఇండియాలో అయితే చాలా టైప్స్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ అయితే మనకి అదే అవైలబుల్ గా ఉన్నాయి కదా. మనకి జియో పెట్రోల్ బంక్ ఉంది, ఏసర్ పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోలియం, ఇలా చాలా పెట్రోల్ బంక్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కానివ్వండి, భారత్ పెట్రోలియం అండ్ హెచ్పి పెట్రోలియం, ఈ 3 పెట్రోల్ బంక్స్ లో ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే అప్ టు 5000 కనుక మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 8% అప్ టు 100 రూపీస్ అయితే రివార్డ్స్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఒక 1800 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మనకి 100 రూపీస్ అనేది రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో 1700 to 1800 మధ్య కనుక స్పెండ్ చేశారనుకోండి, మీకు 100 రూపీస్ అనేది ఇస్తుంది అనమాట. కానీ ఇది మంత్లీ ఒకటేసారి యూస్ చేసుకోవచ్చా అంటే అవును, మీరు ఒకటేసారి యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఒక్క పెట్రోల్ బంక్ లో మాత్రం. ఇప్పుడు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ ఒక ప్లేస్ లో ఉన్న దగ్గరికి వెళ్ళారు, అక్కడ వచ్చేసరికి ఈ కార్డ్ యూస్ చేసుకొని ఒక 1800 రూపీస్ పెట్రోల్ కొట్టించారు అనుకోండి, దాంట్లో మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకో పెట్రోల్ బంక్ వెళ్ళారు, హెచ్పి ఇంకో అవుట్లెట్ కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ కూడా మీరు ఈ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని సార్లు అయినా సరే డిఫరెంట్ పెట్రోల్ బంక్స్ లో రివార్డ్స్ రూపంలో అయితే క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు అనమాట. ఈ విధంగా ఒక పెట్రోల్ బంక్ వచ్చేసరికి ఒకటేసారి మీరు యూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అదే పెట్రోల్ బంక్ వేరే ప్లేసెస్ లో ఉందనుకోండి, సో అక్కడ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ నుంచి అయితే మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ దీన్ని ప్రాక్టికల్ గా అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. నేను ప్రాక్టికల్ గా వచ్చరికి ఒక క్రెడిట్ కార్డ్ నుంచి 5000 అయితే విత్డ్రా చేశాను అనమాట. ఈ 5000 విత్డ్రా చేసినందుకు గాను నాకు పడిన చార్జెస్ వచ్చరికి 100 రూపీస్. కానీ నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా 100 రూపీస్ కాబట్టి జీరో పేమెంట్ కి వచ్చరికి నాకు 5000 రూపీస్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా మీరు ఒక 10 పెట్రోల్ బంక్స్ తిరిగారు అనుకోండి, మనకి అరౌండ్ 50,000 అయితే వచ్చేస్తుంది. 50,000 గాను మనకి 1000 రూపీస్ పడుతుంది అనుకుంటాం. ఈ 1000 రూపీస్ పడ్డందుకు గాను 1000 రూపీస్ అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, అయితే పెట్రోల్ బంక్ లో మీరు ఈ కార్డ్ యూస్ చేద్దాం అనుకుంటారో యూస్
యూస్ చేసే ముందు వన్ కార్డ్ యాప్లో సరికి మీరు ఆఫర్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి మీకు ఒక పర్టికులర్ టైం అయితే ఇస్తుంది. అది మనకి 5 minutes నుంచి వెళ్ళి 10 minutes 20 minutes వరకు ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో వచ్చేసరికి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా కనుక మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి మీకు బిల్ జనరేట్ అవ్వగానే మీకు డైరెక్ట్ రివార్డ్స్ రూపంలో అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది క్రియేట్ అయితే అవుతుంది అనమాట. దాన్ని మీరు ఈజీగా రిడీమ్ చేసేసుకోవచ్చు. మీకు రిడీమ్ చేసుకున్న ప్రతిసారి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవన్నమాట. నో రివార్డ్ రిడీమ్షన్ ఫీజ్ అన్నారు కదా, మనకి ఎటువంటి ఫీజ్ అయితే పడదన్నమాట. ఇది ఒక్కటనే కాదు, మీకు ఫ్యాషన్ మీద కానివ్వండి, ఫుడ్ మీద కానివ్వండి చూసుకున్నట్టయితే మనకి బెస్ట్ ఆఫర్స్ అయితే ఈ కార్డ్ మీద అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా యూస్ చేసేసుకోండి. ఈ కార్డులో మనం చూసుకున్నట్టయితే లిమిట్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జస్ట్ నాకు మంత్లీ ఒక పెట్రోల్ కొట్టించుకుంటే చాలు అని అనుకుంటే, అదేదో మీ దగ్గర కార్ ఉందనుకోండి, దానిలో కనుక మీరు ఈ కార్డు యూస్ చేసుకుని పెట్రోల్ కొట్టించారనుకోండి మీరైతే చాలా అమౌంట్ అయితే మీరు సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అన్ని ప్రోస్ అయినా కాన్స్ ఏం లేవని చూసుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్ మేజర్ వచ్చేసరికి దీంట్లో మనకి ఎటువంటి లాంచ్ యాక్సెస్ అయితే లేదనమాట. ఈ కార్డు ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ త్రూ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి, డైరెక్ట్ మీకు కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎంత లిమిట్ వచ్చింది కూడా మీకు ఇన్స్టెంట్ అయితే వీళ్ళు చెప్పేస్తారనమాట. ఎలిజిబిలిటీ లేదనుకోండి అరౌండ్ మీకు ఒక 90 days అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ మీరు ఈ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే. ఈ కార్డులో మనకి ఇంట్రెస్ట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 3.49% పర్ మంత్ అయితే పడుతుంది అనమాట. అలా చూసుకుంటే మనకి 41% పర్ యానం అయితే పడుతుంది అనమాట. అంటే చాలా హెవీ అమౌంట్స్ అయితే మీకు పడుతుంటాయి అనమాట. సో దీంట్లో అయితే ఎప్పుడు మినిమం డ్యూ అయితే మీరు పేమెంట్ చేసాక ట్రై చేయకండి. టోటల్గా అయితే మీరు కట్టేసుకొని అవసరం అయితే మళ్ళీ తీసుకోండి తప్పితే మినిమం డ్యూ కట్టుకుంటే ఎప్పుడు వెళ్ళకండి. అండ్ ఈఎంఐస్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సేమ్ అన్ని బ్యాంక్స్ లాగానే మనకి ఇందులో లేట్ పేమెంట్ ఫీజు ఉంటుంది. క్యాష్ విత్డ్రాల్ చేశారనుకోండి క్యాష్ విత్డ్రాల్ చార్జెస్ కూడా ఉంటాయి. ఈఎంఐ కన్వర్ట్ చేసినా కానీ వీటన్నిటికైతే మీకు జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఈ కార్డ్ అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. లేదు మేము హెవీ స్పెండ్ చేస్తామన్నా సరే కొంచెం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే లిమిట్ అనేది కొంచెం తక్కువ వస్తుండొచ్చు. మనకి 1.5 వరకు అయితే లిమిట్ అయితే ఇస్తుండొచ్చు అనమాట వీళ్ళు వచ్చేసరికి. ఒకవేళ కనుక మీరు కంటిన్యూస్ ఈ కార్డ్ యూజ్ చేశారనుకోండి లిమిట్ ఇంక్రీజ్ మాత్రం చాలా బాగా అయితే అవుతుంది అనమాట. నాకైతే 1.5 వచ్చింది కదా, నాకు తెలిసిన ఒక పర్సన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 5 lakh అయితే వచ్చింది అనమాట. తనకి స్టార్టింగ్ లో 1 lakh స్టార్ట్ అయింది. తను యూజ్ చేసేదాన్ని బట్టి తనకి ఏంటంటే ఇంక్రీజ్ చేశారనమాట. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అండ్ ఈ కార్డ్ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక వచ్చింది అనుకోండి మీరు ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే నాకు క్యాష్ బ్యాక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎక్కడైతే మనకి క్యాష్ రొటేషన్స్ అవసరం పడుతుంది అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఆఫర్స్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్ గా అలానే ఉంటుంది అనేది చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆఫర్స్ అనేది మారుతూ ఉండొచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే మీరు యూస్ చేసుకుందాం అని అనుకుంటారో అప్పుడు ఒకసారి మీరు యాప్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళి చూడండి, క్లియర్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఎవరికైతే ఆఫ్లైన్ స్పెండ్స్ లో మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలని అనుకుంటే వాళ్ళు మాత్రం ఈ కార్డ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లాంజెస్ అయితే దీంట్లో లేదు కదా. అండ్ ఒకవేళ కనుక మీరు ఇంటర్నేషనల్ స్పెండ్స్ అని చేశారనుకోంటే మనకి 1 pass అనేది ఉంటుంది అనమాట. 1 pass అయితే మీరు ఫ్రీగా అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీగా యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్పెండ్ చేస్తారో ఇంటర్నేషనల్ వచ్చేసరికి ఆ 1 వచ్చేసరికి మనకి 0 ఫారెక్స్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఇన్సూరెన్స్ మీద కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ తీసుకోరనమాట. 1 pass అనేది ఇన్సూరెన్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తుంటారు అనమాట. దోసారి మనకి ఆఫర్ సెక్షన్ లో అయితే కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మీరు దీనికి అప్లై చేసుకొని మీకు ఆ కార్డ్ వస్తుందో, ఆల్రెడీ ఒకవేళ మీరు కార్డ్ యూస్ చేసిన వాళ్ళు ఏంటో మాత్రం ఒకసారి ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళి చూసుకోండి. మనకి బెనిఫిట్స్ అనేది వస్తూనే ఉంటాయి అనమాట. ఒక్కోసారి మనకి ఏంటంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీద 100% డిస్కౌంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. అలా కనుక మీకు ఉందనుకోండి, అది నెట్ఫ్లిక్స్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా ఒకసారి మీరు ప్రీమియం అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ అయితే మనకి 100% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. ఇలాంటి ఆఫర్స్ అయితే మనకి చాలా అయితే వన్ కార్డ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేస్తా అనుకుంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది అనమాట. సో అక్కడ అయితే మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ కార్డ్ నచ్చింది ఫ్రెండ్స్. ఈ కార్డ్ నచ్చింది, యూస్ చేస్తున్నాను, నేను చాలా బాగా అనిపించింది కాబట్టి యూస్ చేసిన తర్వాత మీకు రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు ఇప్పటివరకు చూసారంటే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అండ్ ఈ కార్డ్ ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మీకు ఏ ఫీచర్ నచ్చి మీరు ఈ కార్డ్ అప్లై చేసుకుంటారని అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బయట అనవసరమైన థర్డ్ పార్టీ లింక్స్ అయితే క్లిక్ చేసుకోకండి ఫ్రెండ్స్. నేనైతే మంచి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. లేదంటే డైరెక్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి వన్ కార్డ్ అని సెర్చ్ చేశారనుకోండి మనకి వన్ కార్డ్ యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి వన్ కార్డ్ యాప్ ని. ఇది వెబ్సైట్ నుంచి అయితే అవైలబుల్ గా లేదనమాట. డైరెక్ట్ మీరు యాప్ త్రూ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది? ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితేనే మాత్రమే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్రెడిట్ కార్డ్ ఎలా యూస్ చేయాలి తెలియకున్నా సరే, రివార్డ్ పాయింట్స్ ఎలా రీడింగ్ చేసుకోవాలి తెలియకున్నా సరే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అయినా సరే పక్కా అయితే రిప్లై ఇస్తాను అనమాట. యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.